జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు గుర్తలేవు? ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయాన్ని కదా రేవంత్ రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్. మరి అదే ఫామ్ హౌస్ హైడ్రాలో ఉందా లేదా? హైడ్రా ఎందుకు గుర్తలేదు? గిన్ని కేసులు ఉన్నాయి, ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే. సిబిఐకి ఇవ్వమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరాలే, అంటే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. మరి మేమేం చేసినాము? లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది? కేసీఆర్ బిడ్డను తీసుకువెళ్ళి లోపల వేసినామా లేదా? వేసి చూపెట్టినామా లేదా? మేము చేసినాం. కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేసినాం మేము. కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు, కనీసం నోటీస్ ఇస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది? చీకటి ఒప్పందాలు ఏంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేదు? ఈ కేసుల పరంపర, ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం కాబట్టి కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కేసీఆర్ కేసులో మొత్తం నీరు కాచి పడేసారు. ఎక్కడ కూడా కనీసం కేసీఆర్ నోటీస్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని విషయాలు చెప్పాను నేను, ఇది వాస్తవం. అరే కేసీఆర్ పేరుందంటారు, కేటీఆర్ పేరుందంటారు, హరీష్ రావు పేరుందంటారు, అన్ని పేరు ఉంటారు. ఒక నోటీస్ చేయరు, ఒక కేసు పెట్టరు, ఒక అరెస్ట్ చేయరు. కేంద్రం అంట పట్టుకురావాలన్నట. కేంద్రం అంటే నువ్వు ఈ సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇచ్చినాక అప్పుడు విమర్శలు చేయి. నీ చేతుల పని విచారణ చేసేది నువ్వు, అరెస్ట్ చేయాల్సింది నువ్వు, నోటీసు ఇవ్వాల్సింది నువ్వు, విచారణ చేసేది నువ్వు. మీ చేతిలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కేంద్రం మీద రుద్దితే ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఏ మోడీ గారు ఏం చేశారు, మేమేం చేసినాము? మూసినకి ఇస్తలేరు, మూసిన పక్షాల పైసలు ఇస్తలేరు, మెట్రో తీసుకోవడానికి కిషన్ గారు అడ్డుపడుతున్నారు. అంటే మూసినది యమునా, గంగా, సబర్మతిని ప్రక్షాళన ఇస్తున్న వాస్తవం. అది తక్కువ ఖర్చుతోనవుతున్నది. మరి మూసి పరిస్థితి ఏంది? 15,000 కోట్ల